ఎక్కడ కూడా యూరియా సమస్య లేదు. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు కానీ రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. యూరియా కొరత బాగా షార్టేజ్ అవుతుంది సార్. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా మాకు అనుకున్నట్టు జరిగింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ యూరియా లేదు, ఏది లేదు. అక్కడ పోతే లైన్లు కట్టడం అవుతుంది, రోజు పోవడం అవుతుంది సార్. ఇక లైన్లతో ఇబ్బంది లొల్లులు ఆడ మనం వేరే పరిస్థితి లేదు, ఆడ పోతుంది. ఇప్పుడు ఆ లైన్లలో నిలబడేటోళ్ళు అందరూ అసలు రైతులే కాదు, లైన్లలో నిలబడేటోళ్ళు లైన్లో నిలుచుంటారు సార్. ఏమన్నా మనకు లోన్లకి ఇట్లా ఇస్తాడా? మాకు అన్నా ఏదో గవర్నమెంట్ బదనాం చేస్తే గవర్నమెంట్ బదనం మేము చేస్తాం సార్. మాకు తీట గవర్నమెంట్ బదనం చేయ. కనీసం ఈ వారం రోజుల నుంచి తిరుగుతుంటే ఒక్క బస్సు కూడా ఏరియా దొరకలేదు. రోజు చిట్టీలు, పాస్బుక్ జిరాక్స్లు పెడుతున్నారు, అవి మొత్తం మూలకు పడేస్తున్నారు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఒక్క కట్ట కోసమే 20 రోజులు తిరుగుతున్నా కానీ ఒక్క కట్ట కూడా మాకు దొరకట్లేదండి. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఈ దుస్థితి చూసామండి. అప్పుడు చెప్పులు కానీ ఆధార్ కార్డులు కానీ మా ఆడవాళ్ళని తీసుకొచ్చి లైన్లో పెట్టేవాళ్ళమండి. ఆ దుస్థితి మళ్ళీ 10-12 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నామండి. కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఓటేసి నమ్మి ఓటేసాం కానీ ఈ దుస్థితి చేసి మమ్మల్ని ఈ విధంగా మోసపూరితమైన మోసాలు చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. నమ్మి ఓటేసినందుకు మేము మాము అని చెప్పును కొట్టుకునే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.